హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వండర్ ఉమెన్ ఎస్ఎంఎస్. ఈరోజు మా ఇంట్లో స్పెషల్ ఆగాకరకాయ వెల్లుల్లి కారం. ఆగాకరకాయ వెల్లుల్లి కారం ఎలా చేస్తానో నా స్టైల్లో చెప్తాను. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. అంతకన్నా ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఆగాకరకాయ వెల్లుల్లి కారానికి ముందుగా ఆగాకరకాయలన్నిటినీ లోపల గింజలు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలి. బాగా శుభ్రం చేసుకొని వాటిని స్టవ్ మీద ఒక మూకుడు పెట్టుకొని దానిలో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్నాక ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఇలా ఆగాకరకాయ ముక్కలని వేసేసి మీడియం ఫ్లేమ్లో ఒక 10 నిమిషాలు మగ్గబెట్టుకోవాలి. తర్వాత వెల్లుల్లి కారంకి కొంచెం ఎండు కొబ్బరి, ధనియాలు, జీలకర్ర, కారం వేసి మిక్సీ పట్టేసి తర్వాత వెల్లుల్లిపాయలు కూడా వేసి ఇంకోసారి మిక్సీ పట్టాలి. వెల్లుల్లిపాయలు వేసాక కచ్చాపచ్చాగా మిక్సీ పట్టాలి, మెత్తగా పేస్ట్లా కాకుండా. ఇవన్నీ వేయించుకోకుండానే వేసుకున్నాను, మీకు కావాలంటే వేయించుకొని కూడా వేసుకోవచ్చు. కానీ తర్వాత అవన్నీ మిక్సీ పట్టేశాక చూడండి ఇలా కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టిన తర్వాత ఆగాకరకాయలు ఈలోపు మగ్గిపోతాయి కదా. ఆగాకరకాయలు మగ్గిపోయిన తర్వాత ఈ మిశ్రమాన్ని అంతటిని చూడండి అలా కలిపేసుకోవాలి. 2 నిమిషాలు కలిపేసుకున్న తర్వాత ఉప్పు సరిపోయిందో చూసి కొంచెం ఉప్పు కూడా యాడ్ చేసుకుంటే ఆగాకరకాయ వెల్లుల్లి కారం రెడీ. చూసారు కదా ఫ్రెండ్స్, నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా ఈజీగా సింపుల్గా టేస్టీగా అయిపోయే కర్రీ అండి ఇది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఓకేనా, బాయ్.